నమస్తే అండి. ఈరోజు మనం గోరు చిక్కుడుకాయ పెసరపప్పు కలిపి వెల్లుల్లి కారాన్ని వేసుకొని చేసుకుందాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే సాయి పెసరపప్పుని ఒక 2 స్పూన్లు తీసుకుందాం. తీసుకొని దీన్ని గిన్నెలో వేసుకొని నీళ్ళల్లో నానబెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడైతే గోరు చిక్కుళ్ళు ఉంటాయి కదా, వాటిని ఒక గిన్నెలో వేసేసుకొని మునిగే వరకు వాటర్ వేసుకొని 15 నిమిషాల పాటు ఉడికించాలి. మెత్తగా అవ్వకూడదండి. 15 నిమిషాల పాటు ఉడికాక తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం చల్లారాలి కదా. వీటిని ఇలా చల్లార్చుకొని వీటి యొక్క పీచుని తీసేసుకుందాం. అటు ఇటు ఈ గోరు చిక్కుడుకాయలకి పీచు ఉంటుంది కదా, వాటిని ఈ విధంగా చూసారు కదా, ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా పీచుని తీసేసుకుందాం. అటు ఇటు పీచుని తీసేసుకొని ఈనెలు అని కూడా అంటారండి. మరి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని నేను పీచ్ అని అయితే చెప్పాను. ఈ విధంగా ఈనెల్ని అటు ఇటు తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసేసుకోవాలి. ఇదంతా రిస్క్ మాకెందుకండి అనుకుంటే, ఇవి తీయలేదనుకోండి పుల్లల్లాగా తగులుతూ ఉంటాయి మనం తింటూ ఉంటే. అందుకని బాగా సన్నగా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను, మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఈ విధంగా ఈనెలు తీసేసుకుంటే ఏంటంటే కర్రీ చేస్తే అసలు నోట్లో చిన్న పుల్లలాగా కూడా తగలదు మనకి. తింటుంటే చాలా సాఫ్ట్గా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా వీటి ఈనెలు తీసేసి సన్న పీసెస్ కట్ చేసుకొని ఒక పక్కన ఉంచుకుందాం, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే ఈ కర్రీకి ఒక ఉల్లిపాయని సన్నగా చాప్ చేసేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ని వేసేసుకున్నాం కదా, ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఎండుమిర్చి ఒక 4-5 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవి వేగాక తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి. కలర్ మారే వరకు వీటిని ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఫ్రై అయినాయి కదా, నానబెట్టి ఉంచిన పెసరపప్పును కూడా వేసేసుకుందాం. వేసుకొని దీనిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి. ఇందాక ఏవైతే కట్ చేసి ఉంచుకున్నామో ఆ గోరు చిక్కుడుకాయలను కూడా వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని దీనిలో సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కర్రీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఇలాగా 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దీనికైతే మనం చివరిలో వేసే ఈ వెల్లుల్లి కారాన్ని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడైతే చిన్న రోళ్ళు ఉంటాయి కదండి, మ్యాషర్ తీసేసుకోవాలి. అందులో ముందైతే జీలకర్రని వేసేసుకోవాలి. జీలకర్రని వేసుకొని జీలకర్ర అంతా స్మాష్ అయినాక బాగా నూరేసుకున్నాం కదా, ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా ఒలిచేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకొని వెల్లుల్లిపాయలు కూడా బాగా నలిగే వరకు స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము. చూసారు కదా, ఈ కర్రీ ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది.
బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఇందాక ఏదైతే నూరి ఉంచుకున్నామో ఆ ముద్దని ఇందులో వేసేసుకొని కర్రీకి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని కర్రీ అంతటికి పట్టే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచేసేయాలి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.